బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీలో దారుణం జరిగింది. హీరోయిన్ హుమా ఖురేషీ సోదరుడు హత్యగావించబడ్డాడు. నిజాముద్దీన్ ఏరియాలో పార్కింగ్ వివాదం చోటు చేసుకుంది. హుమా ఖురేషీ సోదరుడు ఆసిఫ్తో ఓ గ్యాంగ్ గొడవ పడింది. ఆసిఫ్ ఇంటి ముందు బైకులు పార్క్ చేశారు. ఆ గ్యాంగ్ తీయమని అడిగినందుకు ఆసిఫ్పై దాడి చేశారు. షార్ప్ వెపన్స్తో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు హుమా ఖురేషీ సోదరుడు. ఆసుపత్రి తీసుకెళ్లేలోపే ఆసిఫ్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన కలకలం రేపింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ ఏరియాలో బాలీవుడ్ నటి హుమా ఖురేషీ కజిన్ బ్రదర్ ఆసిఫ్ మృతి చెందాడు. ఇద్దరు వ్యక్తులు బైక్ పార్క్ చేశారు ఆయన ఇంటి ముందు. ఆ బైక్స్ను తీయమని కోరడంతో ఒక్కసారిగా ఆ ఇద్దరు వ్యక్తులు అతనితో వాగ్వాదం దిగారు, గొడవపడ్డారు. షార్ప్ వెపన్స్తో విచక్షణ రహితంగా అతనిపై దాడి చేశారు. దీంతో అతను ఆ దాడిలో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఈ దాడి ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. అయితే ఆ ఇద్దరు నిందితుల్ని కూడా సెర్చ్ చేసి పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ఇద్దరు నిందితులు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. బాలీవుడ్ నటి హుమా ఖురేషీకి చెందిన కజిన్స్ బ్రదర్ ఆసిఫ్ ఖురేషీ నిజాముద్దీన్ ప్రాంతంలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనకు కారణం పార్కింగ్ స్థలం విషయంలో జరిగిన గొడవనేనని తెలుస్తోంది. గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో నిజాముద్దీన్ ఏరియా జంగ్పూర్ భోగల్ లేన్లో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక తన ఇంటి ముందు గేటు దగ్గర పార్క్ చేసిన ఒక స్కూటర్ను తీసేయమని ఇద్దరు వ్యక్తుల్ని అడిగినందుకు ఆ ఇద్దరు వ్యక్తులు తనతో గొడవ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఆ ఇద్దరు వ్యక్తులు ఆసిఫ్పై పదునైన ఆయుధంతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆసిఫ్ను ఆసుపత్రికి తరలించేలోపే అతను మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఇక వారి నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫ్ భార్య, బంధువులు, నిందితులు ఒక చిన్న విషయం కారణంగా తనపై కనికరం లేకుండా దాడి చేశారంటూ ఆరోపించారు. ఈ ఘటనపై ఆసిఫ్ భార్య సైనాజ్ ఖురేషీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు గతంలో ఇదే పార్కింగ్ విషయంలో తనతో గొడవ పడ్డారంటూ కూడా ఆమె చెప్తుంది. ఇక పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను, పరారులో ఉన్న ఇద్దరు నిందితులను గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలీవుడ్ నటి హుమా ఖురేషీ చాలా సినిమాల్లో నటించి ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె కజిన్ బ్రదర్ రాఖీ పండుగ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఆమె సోదరుడి హత్య ఒక్కసారిగా కలకలం రేపింది. ఇటీవలే ఆమె ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సందర్భంగా రక్షాబంధన్ స్పెషల్ ఎపిసోడ్లో తన బ్రదర్ సాకిబ్ సలీంతో కలిసి ఆమె కనిపించారు. ఇక ఈ బ్రదర్స్ రిలేషన్స్ గురించి కూడా ఆమె గొప్పగా మాట్లాడారు. ముఖ్యంగా ఆసిఫ్ గురించి కూడా ఆమె ప్రస్తావన తెచ్చారు. ఈ షోలో అతను కూడా పాల్గొన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక అతని హత్య జరగడం ఒక్కసారిగా కలకలం రేగింది. రక్షాబంధన్ నేపథ్యంలో హుమా ఖురేషీ చేసిన స్పెషల్ ఎపిసోడ్లో తన సోదరుల గురించి ప్రస్తావన తీశారు. అది రక్షాబంధన్ రోజు ప్రసారం కూడా కాబోతుంది. అంతలోనే ఆమె కజిన్ బ్రదర్ ఆసిఫ్ హత్య ఒక్కసారిగా కలకలం రేపుతోంది. ఇక హుమా ఖురేషీ బాలీవుడ్లో సుప్రసిద్ధ నటిగా ఉన్నారు. ఆమె సోదరుడు హత్యకు గురికావడంతో ఒక్కసారిగా ఈ వార్త ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. నిజాముద్దీన్ ప్రాంతంలో ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఇంటి గేటు దగ్గర ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేయడంపై ఆసిఫ్ అలాగే మరికొంతమంది వ్యక్తుల మధ్య చెలరేగిన వివాదం, ఆ వాదన హింసాత్మకంగా మారి నిందితులు అతనిపై దాడి చేశారు. ఆసిఫ్ భార్య సైనాజ్ ఖురేషీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా తనతో గొడవ పడ్డట్టుగా నిందితులు ఆమె చెప్తున్నారు. ఆసిఫ్ గురువారం రాత్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఇంటి ప్రధాన ద్వారం ముందు వారి ద్విచక్ర వాహనం పార్క్ చేసి ఉండాలని దాన్ని తొలగించమని అడిగాడు. బదులుగా వారు అతన్ని దుర్భాషలాడడం స్టార్ట్ చేశారు. ఆపై పదునైన ఆయుధంతో అతనిపై దాడి చేసి పరారైనట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఒక చిన్న విషయానికి తనపై కనికరం లేకుండా దాడి చేశారని అతని భార్య, బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసిఫ్ పరిస్థితి విషయంగా ఉండడంతో అతని సమీప ఆసుపత్రి తరలించారు. దీంతో అప్పటికే అతను చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. ఢిల్లీ పోలీసులు అయితే ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఢిల్లీ నిజాముద్దీన్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నటి హుమా ఖురేషీ బంధువు హత్య గావించబడ్డాడు. ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇక
పార్కింగ్ వివాదమే ఈ ఘటనకు కారణమా లేదా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? గతంలో కూడా గొడవ జరిగిందని చెప్తున్నారు. దాన్ని మనసులో పెట్టుకొని ఆ వ్యక్తులు అతని ఉద్దేశపూర్వకంగానే హత్య చేయడానికి వచ్చారా? ఏం జరిగిందని తెలియాల్సింది. గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆసిఫ్ ఇద్దరు వ్యక్తులను ఆ ఇద్దరు వ్యక్తులతో వాగ్వాదం జరిగినప్పుడు అది ఘర్షణ భౌతిక దాడిగా మారింది. ఆ తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు ఆసిఫ్ను హత్య చేసినట్టుగా మనకు కనబడుతుంది. మనం ఫోటోలో చూసిన వ్యక్తి హ్యూమా ఖురేషీ సోదరుడు ఆసిఫ్ ఖురేషీ, ఆమె కజిన్ బ్రదర్. అతను హత్య గావించబడ్డాడు. ఇంకా ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో ఈ ఘటన ఒకసారిగా కలకలం రేపింది. ఆసిఫ్ మామ సలీం ఖురేషీ ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు అతను కూడా ఫిర్యాదు చేశారు. ఇక ఆసిఫ్ వారిని తన ఇంటి మెయిన్ గేట్ దగ్గర ఉన్న ఆ బైక్ను పక్కకు తీయమని అడగడంతో వాళ్ళు మాట పెరిగి అతనిపై దాడికి దిగారు. అంతేకాదు ఇక ఆ ఇద్దరు కూడా పదునైన ఆయుధంతో అతన్ని హతమార్చినట్టుగా చెప్తున్నారు. ఆసిఫ్ దేశ రాజధాని ఢిల్లీలో చికెన్ వ్యాపారం చేస్తుంటాడు. అతని భార్య సైనాజ్ ఖురేషీ చెప్తున్న అంశాల ప్రకారం పార్కింగ్ సమస్యపై గతంలో కూడా వాళ్ళు అతనితో గొడవ పడ్డారని ఆరోపించారు. ఇక ఆ గొడవను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఖచ్చితంగా అతనిపై అటాక్ చేయడానికే వచ్చారా, అసలు ఏం జరిగిందని పోలీసులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద ఈ వాగ్వాదం హత్యకు దారితీసింది. ఆసిఫ్పై పదునైన ఆయుధాలతో దాడి జరిగినట్టుగా చెప్తున్నారు. ఇక ఆసుపత్రికి తరలించేలోపే అతను మృతి చెందినట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో జంగ్పూరా బోగల్ లేన్ దగ్గర ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఆసిఫ్ ఇంటి ముందు పెట్టిన పార్కింగ్ వివాదమేది ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. గొడవ ప్రారంభమైనప్పుడు ఆ వెహికల్ను తీయమని ఆయన మర్యాదగా అడిగితే ఆ వ్యక్తులు అతన్ని దుర్భాషలాడడం ప్రారంభించారు. ఆపై అది కొట్లాటగా మారి హింసాత్మకంగా మారింది. దీంతో అది హత్యకు దారితీసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద ఆసిఫ్ హత్యతో ఒకసారిగా కలకలం రేగింది. ఢిల్లీ దక్షిణ నిజాముద్దీన్ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఆరా తీస్తున్నారు. ఆ ఇద్దరు నిందితులు కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.